ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుందని, ఇన్ని ఈఎంఐలో పడిపోతానని నేను ఎప్పుడు కలగనలేదు. ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఒకరోజు ఇలాగే ఫస్ట్ జాబ్ వచ్చింది. మా ఎరిహూకు గ్యాంగ్ తోటి అలా టీ తాగుతుంటే, అందులో ఒకడు బెస్ట్ ఫ్రెండ్, వాడు నెంబర్ 1 ఈపీ అయితే నేను నెంబర్ 2 అనుకో, అలా. సో వాడు ఆల్ ఆఫ్ సడన్ నా వాకింగ్ స్టైల్ చూసి, అరే మామ హీరోలా ఉన్నావురా మొత్తం అనేలోపు ఇంకా నాకు ఆల్ ఆఫ్ సడన్ ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా సడన్గా హీరోలా అనుకోవడం స్టార్ట్ చేసిన. ఇక వాడు మొత్తం లేపి టాలీవుడ్ అంతా దున్నేస్తావు అది ఇది అని ఇంకా చిన్నగా బ్రాండెడ్ బట్టలు కొనరా అనేసి అనడం స్టార్ట్ చేశాడు. అప్పుడు ఎప్పుడు 150 రూపాయల టీషర్ట్ కొనే నేను సడన్గా 2000 షర్ట్ కొనాల్సి వచ్చింది. అది కూడా సడన్గా లైక్ డబ్బులు లేవు నా దగ్గర. సో డబ్బులు లేకపోతే ఇంకా వాడు ఒక యాప్ పేరు చెప్పాడు. ఆ యాప్లో తీసుకున్నా మంచిగానే. ఇంకా ఇప్పుడు ఆ యాప్ బొక్క పూడ్చడానికి ఇంకో బొక్క తవ్వి, ఆ బొక్కలు పూడ్చడానికి క్రెడిట్ కార్డ్స్ తవ్వి, ఇలా నా ఈఎంఐ జర్నీ స్టార్ట్ అయింది. సో ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఆల్ బ్యాంక్స్, ఆల్ క్రెడిట్ కార్డ్స్. ఇట్స్ అన్ఫర్గెటన్ జర్నీ అనమాట.